ఓకే, సో యాక్చువల్ సెషన్ స్టార్ట్ చేసే ముందు డే 1 డే 2 ఏం డిస్కస్ చేసినామో క్విక్ గా ఒక 2-3 minutes రివైజ్ చేద్దాం. సో డే 1 లో మనం డిస్కస్ చేసింది డొమైన్, రైట్? నెక్స్ట్ హోస్టింగ్, ఓకే, నెక్స్ట్ ఏఐ ల్యాండింగ్ పేజెస్ క్రియేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ ఏఐ. ఓకే, డే 2 ఏం డిస్కస్ చేసినాం? వి డిస్కస్డ్ అబౌట్ ద వెబ్సైట్ క్రియేషన్ అన్నట్టు. ఓకే, సో ఇది లైవ్ గా మనము హోస్టింగర్ అకౌంట్ కూడా చూసినాం. ఓకే, సో డే 1 లో చాలా మంది క్వశ్చన్స్ అడిగినారు. సో ఆ క్వశ్చన్స్ ని కంప్లీట్ గా డే 2 కింద తీసుకొని మనము ఈ ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం అయితే జరిగింది. క్లియర్? నౌ డే 3. సో ఇప్పుడు డే 3 లో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ ఐసిపి అంటే ఏంటి? ఐ ఈజ్ నథింగ్ బట్ ఐడియల్, ఓకే. సి ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ ఆర్ క్లయింట్. పి ఈజ్ నథింగ్ బట్ ప్రొఫైల్, ఓకే. ఐసిపి ఈజ్ నథింగ్ బట్ ఐడియల్, కస్టమర్ ఆర్ క్లయింట్, ప్రొఫైల్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, నువ్వు ఏ మార్కెటింగ్ అన్నా చేయి, ఐదర్ అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, లేదు అని అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కావచ్చు, లేదు అని అంటే వెబ్సైట్ క్రియేషన్ కావచ్చు, లేదు అని అంటే MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు. నువ్వు ఏ మార్కెటింగ్ అన్నా చేయి, గూగుల్ యాడ్స్ కావచ్చు, మెటా యాడ్స్ కావచ్చు, లింక్డ్ఇన్ యాడ్స్ కావచ్చు, యూట్యూబ్ యాడ్స్ కావచ్చు, యూట్యూబ్ క్రియేషన్ కావచ్చు, వీడియో క్రియేషన్స్, ఏది చేసినా కానీ ఫస్ట్ నీకు నీ కస్టమర్ ని నువ్వు తెలుసుకోవాలి. ఓకే, సో ఆ కస్టమర్ ని నువ్వు తెలుసుకున్నట్టయితే వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు ఐసిపి అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఒకరు ఒక 10,000 రూపీస్ పే చేస్తున్నారు అని అంటే ఒక బిజినెస్ కి ఊరికనే పే చేయరు కదా. ఆ 10,000 రూపీస్ ఎలా పే చేస్తారు? ఆ కస్టమర్ మెంటాలిటీ ఏంటి? ఓకే, సో బిహేవియర్ ఏంటి? కస్టమర్ బిహేవియర్ ఏంటి? ఓకే, నెక్స్ట్ కస్టమర్ డెమోగ్రఫిక్స్ ఏంటి? డెమోగ్రఫిక్స్ ఆర్ నథింగ్ బట్ ఏజ్, ఓకే, జెండర్, ఇవి అన్న. సో ఇంకా వల్ల ఆన్లైన్ షాపింగ్ పర్చేజ్ లెవెల్ ఏంటి? సో ఇలాగా ఒక క్లోజ్ టు 100+ డేటా పాయింటర్స్ ని తీసుకుంటాం. 100+ డేటా పాయింటర్స్ ని ఐసిపి బిఫోర్ ఏఐ ఎలా ఉండేది అని అంటే, మాకు ఐసిపి క్రియేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 3-4 days టైం పట్టేది ఒక ఐసిపి క్రియేట్ చేయడానికి బిఫోర్ ఏఐ. ఇప్పుడు ఏఐ రావటం వల్ల మాకు జస్ట్ 30 minutes లో అయిపోతుంది ఐసిపి క్రియేట్ చేయటం. దానికి తగ్గట్టుగా ప్రాంప్ట్స్ ఉంటాయి. ఓకే, ఆల్మోస్ట్ 45 page ప్రాంప్ట్స్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టినాను. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనము ఒక కస్టమర్ ఐసిపిని బిల్డ్ చేస్తాం. దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా డీటెయిల్స్ ఉంటాయి. అలాంటి లెవెల్లో మనము ఐసిపి అనేది క్రియేట్ చేస్తాం. అది నేను చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ 2 levels ఉంటాయి. ఒకటి విత్ ఫ్రీ టూల్ లైక్ చాట్ జిపిటి, ఓకే, లేదు అని అంటే ఇంకొకటి పెయిడ్ టూల్ లైక్ క్లౌడ్ ఏఐ. ఓకే, సో ఇక్కడ మనము మేజర్ గా మీ అందరి దగ్గర పెయిడ్ టూల్స్ లేవు కాబట్టి ఈ రోజు మనము విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జిపిటి ఫ్రీ టూల్ తో ఒక ఎంటైర్ ఐసిపి అనేది బిల్డ్ చేస్తాం. ఓకే, మేజర్ గా ఇది నువ్వు ఏ మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందు ఏదైనా కానీ ఆ కస్టమర్ నువ్వు అర్థం చేసుకో. ఆ అర్థం చేసుకుంటే బెటర్ గా నువ్వు పెయిడ్ మీడియాలో లైక్ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ దాంట్లో బెటర్ గా నువ్వు టార్గెటింగ్ చేయగలవు. బెటర్ గా నువ్వు ఆ మెసేజ్ ఏదైతే ఉంటుందో కస్టమర్ కి నువ్వు ప్రాపర్ గా త్రూ డిజిటల్ నుంచి కన్వే చేయగలవు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఆర్ క్రియేటింగ్ ద ఐసిపి. ఓకే, సో వన్స్ ఈ ఐసిపి క్రియేషన్ అయినాక నేను చూపిస్తాను, అది లైవ్ గా చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలి అని. దెన్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ అన్న. ఓకే, సో మేజర్ గా గూగుల్ కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? నాట్ లైక్ యూట్యూబ్ వాళ్ళ టూల్స్ అవి ఇవి కాదు. మేజర్ గా వస్తుంది గూగుల్ యాడ్స్ కి ఇన్కమ్ వస్తుంది గూగుల్ యాడ్స్ దగ్గర నుంచి. ఓకే, ఆల్మోస్ట్ మార్కెట్ షేర్ వచ్చి గూగుల్ ది ఎంత ఉంది అని అంటే 80-83% ఉంది ఎంటైర్ వరల్డ్ గూగుల్. ఓకే, సో అందుకనే చాలా మంది కస్టమర్స్ గూగుల్ యాడ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. మీరు అనుకోవచ్చు ఈ ఏ టూల్స్ వచ్చినాయి కదా సర్చ్ అనేది తగ్గింది అని. ఏ టూల్స్ వచ్చినా కానీ బట్ గూగుల్ ఇస్ ఎ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. ఓకే, ఏఐ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇప్పుడు చాట్ జిపిటి లో కూడా యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. అలాగే ఫ్యూచర్ లో యాడ్స్ అనేది జెమినైలో వస్తాయి, క్లౌడ్ ఏఐ లో వస్తాయి, ప్రతి ఒక్క ఏ టూల్స్ లో కూడా వస్తుంది. బట్ డేటాబేస్ ఎక్కువ ఎవరి దగ్గర ఉంది? గూగుల్ దగ్గర ఉంది. నాట్ లైక్ చాట్ జిపిటి, నాట్ లైక్ క్లౌడ్. అందుకనే గూగుల్ షేర్ అనేది ఎప్పుడే కానీ ఇప్పుడు ఇంకా కొంచెం 5-10% ఏమైనా తగ్గింటుందేమో కానీ బట్ మాక్సిమం షేర్ వచ్చి గూగుల్ దే. ఓకే, సో అడ్వర్టైజ్మెంట్స్ అంతా జరిగేది గూగుల్, మెటా, లింక్డ్ఇన్ ఇలా. సో ఈ
గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ అనేది ఎలా మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో అది కూడా ఒక టూల్ లో మనము క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గూగుల్ యాడ్స్ అన్నట్టు. ఇక్కడ బ్యూటీ ఏంటి అని అంటే ఫ్రీగా ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫ్రీగా మనం స్టార్టింగ్ లో మనీ వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రాక్టీస్ అంతా మనము ఎంటైర్ గూగుల్ యాడ్స్ ఫ్రీ అకౌంట్ లో చేయొచ్చు. ప్రాపర్ రిజల్ట్స్ రావాలి అని అంటే అప్పుడు మనీ అనేది పెట్టుకోవాలి. అది మనం పెట్టుకోం క్లయింట్ లేదనంటే కంపెనీ ఓనర్స్ వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అంత మనం యాజ్ ఏ పర్ఫార్మెన్స్ మార్కెటర్ గా మనం ఏం చేస్తాము అని అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ ని, అదే గూగుల్ యాడ్ సిస్టమ్ ని మనము మేనేజ్ చేస్తాం. ఓకే, ఆ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏదో నార్మల్ గా 1-2 యూట్యూబ్ వీడియోస్ చూసేసి చేయాల్సిన మేనేజ్మెంట్ కాదు. గూగుల్ యాడ్ ఇస్ ఏ ఓషన్ అండ్ యాడ్స్, మెటా యాడ్స్ ఇస్ ఏ ఓషన్. దాంట్లో కొద్ది వస్తూనే ఉంటాయి. అంత సాలిడ్ ఉన్న అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒక గూగుల్ యాడ్స్ లో. ఈ కంపెనీకి, ప్రతి కంపెనీకి, ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఒక యాడ్ అకౌంట్ అనేది ఉంటుంది. ఒకటి యాడ్ అకౌంట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు నా పేరు సుబ్రహ్మణ్యం, నాది ఒక కంపెనీ ఉంది, SDM క్లాసెస్. నా కంపెనీకి ఒక యాడ్ అకౌంట్ ఉంటుంది. సో ఇంకొక పేరు, ఇంకొకటి సే XYZ కంపెనీ. ఓకే, ఆ కంపెనీకి ఇంకొక యాడ్ అకౌంట్ ఉంటుంది. ఓకే, వన్స్ ఈ యాడ్ అకౌంట్ ఒక్కొక్క కంపెనీకి ఉంటుంది. అదైనాక దాని లోపల ఏముంటుంది అని అంటే క్యాంపెయిన్స్. ఓకే, క్యాంపెయిన్స్ లోపు ఏముంటాయి? క్యాంపెయిన్స్ లోపల యాడ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఈ యాడ్ గ్రూప్స్ లోపు ఏముంటాయి? యాడ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ యాడ్ ట్రిగర్ అవ్వాలి అంటే, ట్రిగర్ ఈస్ నథింగ్ బట్ ఎవరైనా ఇప్పుడు గూగుల్ కి వెళ్ళి జస్ట్ టైప్ చేయండి. గూగుల్ కి వెళ్ళి ఓకే, సో ఎగ్జాంపుల్ డేటా సైన్స్ కోర్సు, డేటా అనలిటిక్స్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, లేదు అని అంటే ఏదైనా సర్వీస్, మెన్ షూను, ఉమెన్ షూ, ఓకే, క్లోత్స్, ఏదో ఒకటి టైప్ చేయండి. అక్కడ ఆ కీవర్డ్ మీరు ఏదైతే టైప్ చేస్తారో అక్కడ యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే, సో యాడ్ ట్రిగర్ అవ్వాలి అని అంటే ఇక్కడ కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో ఇంకా క్యాంపెయిన్ టైప్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇంకా మనకు క్యాంపెయిన్ టైప్స్ అనేది ఉంది. క్యాంపెయిన్ టైప్స్. సో ఈ క్యాంపెయిన్ టైప్స్ ఎలాంటివి అని అంటే, సో ఎగ్జాంపుల్ నువ్వు షాపింగ్ యాడ్స్ చేయాలి అంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో వాళ్ళందరూ షాపింగ్ ప్లాట్ఫామ్ కదా. షాపింగ్ చేయాలి అంటే వాళ్ళకి గూగుల్ యాడ్స్ వాళ్ళు షాపింగ్ క్యాంపెయిన్ అనేది ఎనేబుల్ చేసి, ఇది ఒక టైప్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే నువ్వు లీడ్ జనరేషన్ చేయాలి అంటే, లీడ్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, లొకేషన్, సంథింగ్. ఓకే, సో ఇలా నువ్వు డీటెయిల్స్ అప్డేట్ చేసే కొద్దీ అది లీడ్ కింద వస్తుంది. ఓకే, సో ఇక్కడ లీడ్ క్యాంపెయిన్స్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. లీడ్ క్యాంపెయిన్స్. ఇంకొకటి సేల్, ఆన్లైన్ లో సేల్స్ జరుగుతూ ఉంటాయి కదా. సేల్ చేయాలి అని అంటే సేల్స్ క్యాంపెయిన్ ఉంటుంది. ఇవన్నీ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్. ఇంకొకటి కొంతమందికి ఫిజికల్ లొకేషన్స్ ఉంటాయి. ఫిజికల్ లొకేషన్స్ అంటే ఇప్పుడు మీరందరూ ఏదైనా ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కి, తెలియని లొకేషన్ కి వెళ్ళాలంటే మీరు గూగుల్ మ్యాప్స్ వాడతారు. కరెక్టా? ఆ గూగుల్ మ్యాప్స్ వాడేది GMB ఇస్ నథింగ్ బట్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్, లేదు అంటే గూగుల్ మై బిజినెస్, GBP ఆర్ GMB అని. సో దానికి తగ్గట్టుగా లోకల్ విజిట్స్ అని ఉంటాయి. లోకల్ విజిట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఈ చందన బ్రదర్స్, RS బ్రదర్స్, KLM షాపింగ్ మాల్, సో వీళ్ళందరూ ఏం చేస్తారు? లేదంటే జ్యువెలరీ షాప్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఓకే, లలిత జ్యువెలర్స్, వీళ్ళందరూ ఏం చేయాలి? లొకేషన్, ఈ లోకల్ విజిట్స్ క్యాంపెయిన్ అనేది సెటప్ చేయాలి. ఓకే, సో ఆ పర్టికులర్ అన్ని బిజినెసెస్ ని మైండ్ లో పెట్టుకొని ఈ గూగుల్ యాడ్స్ అనేది స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేసినారు. గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేసినారు. ఓకే, సో ఇప్పుడు ఈ క్యాంపెయిన్స్ లోపల ఏముంటాయి? యాడ్ గ్రూప్స్ లోపల ఏముంటాయి? కీవర్డ్స్ లో ఏం టైప్స్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కీవర్డ్స్. సో ఇక్కడ కీవర్డ్స్ కొన్ని టైప్స్ ఉంటాయి. ఓకే, కీవర్డ్స్ టైప్స్. సో ఇక్కడ మేజర్ గా ఉండేది సర్చ్ క్యాంపెయిన్. సో దాని నుంచే ఎవరికైనా కానీ, ఏ బిజినెస్ కైనా కానీ క్వాలిటీ ఆఫ్ లీడ్స్ వస్తుంది. సో ఈ కీవర్డ్స్ లో టైప్స్ లో మీకు ఉండేది బ్రాడ్ మ్యాచ్, నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్, నెక్స్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, సో ఇవి మ్యాచ్ టైప్స్ అన్న కీవర్డ్ మ్యాచ్ టైప్స్. మీకు బడ్జెట్ తక్కువ ఎక్కడ పడుతుంది అని అంటే, తక్కువ బడ్జెట్ పడుతుంది, మీకు బడ్జెట్ తక్కువ ప్లస్ వేస్టేజ్ ఎక్కువ ఉండదు అన్నట్టు. ఎలాంటి టైప్ లో ఉంటది అది? ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, సో ఇక్కడ నీకు బడ్జెట్ ఓకే, బట్ నీ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో, క్యాంపెయిన్ టోటల్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ నీది వేస్ట్ అవ్వదు. ఎక్కువ క్వాలిటీ లీడ్ జనరేట్ అయ్యేది ఇక్కడే అన్నట్టు. ఎగ్జాక్ట్ మ్యాచ్ టైప్. ఓకే, నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్ లో ఏంటి అని అంటే క్వాలిటీ వస్తుంది ప్లస్ స్పెండింగ్ కూడా కంపేర్ టు ఎగ్జాక్ట్ మ్యాచ్ లో స్పెండింగ్ కూడా మీడియం లెవెల్ లో అవుతుంది, వేస్టేజ్ మీడియం లెవెల్ లో ఉంటుంది, అంటే బడ్జెట్ వేస్టేజ్. అదే వెన్ ఇట్ కమ్స్ టు బ్రాడ్ మ్యాచ్ లో నీకు క్వాలిటీ తక్కువ ఉంటుంది, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది.
బడ్జెట్ వేస్టేజ్. చాలా మంది బిగినర్స్ కావచ్చు, ఈ 1-2 years ఎక్స్పీరియన్స్ పీపుల్ కావచ్చు, ఇక్కడ మిస్టేక్స్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాం. బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్. ఓకే, సో ఇంకా కీవర్డ్స్ లో వచ్చి ఇంకొక టైప్ ఉంటది. అదేంటి అని అంటే నెగటివ్ కీవర్డ్స్. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనదర్ 10-15 minutes. ఓకే, సో ఈ నెగటివ్ కీవర్డ్స్ నీ బడ్జెట్ వేస్టేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది నీ క్యాంపెయిన్ బడ్జెట్. మనం ఈ నెగటివ్ కీవర్డ్స్ ఎలా యాడ్ చేయాలి? మనకు ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ లో మనము 1 by 1 యాడ్ చేస్తూ ఉంటాం. క్లియర్? సో ఇప్పుడు ఫస్ట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ICP. అది నేను మీకు ఇంప్లిమెంట్ ఎలా చేయాలి ఓకే అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ICP అదే కదా మనం డిస్కస్ చేస్తుంది. సో ఇప్పుడు ICP మనము ఎలా బిల్డ్ చేయాలి అనేది చూపి. సో ఇప్పుడు నా దగ్గర కొన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఓకే, ప్రాంప్ట్స్ కంప్లీట్ గా మేము డిజైన్ చేసిన ప్రాంప్ట్స్ ఇది. సో ఇది కంప్లీట్ గా ICP మోడల్ ఎలా యూస్ చేయాలి అనేది A to Z డాక్యుమెంటేషన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT మనము ఈ ICP మోడల్ అనేది ఇప్పుడు బిల్డ్ చేస్తాం. రైట్, సో దీన్ని ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 ప్రాంప్ట్స్. ఓకే, నేను అప్పుడే చెప్పినా కదా ఆల్మోస్ట్ ఇది ఒక 20-30 పేజ్ డాక్యుమెంటేషన్ ఉన్నట్టు. సో ఇంకా అదర్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఇది ఒక 30 పేజ్ 45 పేజ్ డాక్యుమెంటేషన్. ఓకే, జస్ట్ మనం ఏం చేయని అవసరం లేదు, కాపీ పేస్ట్ అంతే. బట్ ఇది ఎలా ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం హై లెవెల్ లో. ప్రాంప్ట్ ఫస్ట్ మనం రన్ చేయాలి ఫస్ట్. ఓకే, ఒక అవతార్ ఆర్ ICP క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ ప్రాంప్ట్ 2 నెక్స్ట్ రన్ చేయాలి. ప్రాంప్ట్ 3, ప్రాంప్ట్ 4. సో ఇన్ ది సేమ్ వే 5-6 మనము రన్ చేస్తాం. ఓకే, సో ఈచ్ ప్రాంప్ట్ మనము జనరేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes ఆఫ్ టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంప్ట్ 1-2 పేజ్ 3 పేజ్ లెవెల్ వరకు ఉంటుంది. పెద్ద ప్రాంప్ట్ ఎగ్జాక్ట్ గా మనం ఇస్తాం కాబట్టి అక్కడ మనకు టైం పడుతుంది. 1-2 minutes లేదంటే 5 minutes వరకు టైం పడుతుంది. ఇక్కడ నేను యూస్ చేసే టూల్ ఏంటి అని అంటే ChatGPT ఫ్రీ వర్షన్, నో పెయిడ్ వర్షన్. ఇప్పుడు పెయిడ్ వర్షన్ యూస్ చేయాలి అని అంటే చేయొచ్చు. బట్ ఈ ICP ఎంటైర్ ICP నీకు ఆల్మోస్ట్ ఒక 4-5 hours పడుతుంది. అంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే పెయిడ్ ఇంకా ఎక్కువ ఇన్ డెప్త్ గా ఇస్తుంది. బట్ ఫ్రీ వర్షన్ కాబట్టి మనకు తగ్గట్టుగా మన అవతార్ రిలేటెడ్ ICP అనేది ఇస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే 6 ప్రాంప్ట్లలో ఫస్ట్ ప్రాంప్ట్ ఇది. ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ మనము ఏ బిజినెస్ కి అయితే కస్టమర్ ని ఫైండ్ అవుట్ చేయాలనో ఆ బిజినెస్ మోడల్ కొన్ని డీటెయిల్స్ మనము అప్డేట్ చేయాలి. ఇక్కడ కొన్ని ఓకే, ఆ డీటెయిల్స్ కూడా మనము ChatGPT ని అడుగుదాం. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాంప్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తా, కొత్త డాక్యుమెంట్ ఒకటి తీసుకుంటా. సో దట్ ఆ డీటెయిల్స్ అక్కడ నేను ఫిల్అప్ చేస్తాను. సో ఇది కంప్లీట్ గా బిజినెస్ ఓవర్ వ్యూ. ఓకే, సో ఈ బిజినెస్ ఓవర్ వ్యూ డీటెయిల్స్ లెట్ మీ ఓపెన్ ChatGPT. దిస్ ఈస్ ద ChatGPT ఫ్రీ వర్షన్. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది ChatGPT ని అడుగుతా. కైండ్లీ ఫిల్అప్ ద డీటెయిల్స్ ఫర్ ఎనీ బిజినెస్. సో ఇప్పుడు ఏ బిజినెస్ తీసుకున్నాం? సో ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్ తీసుకున్నాం. రియల్ ఎస్టేట్ అండ్ ద టార్గెట్ లొకేషన్ ఈస్ మేబీ లెట్స్ టేక్ హైదరాబాద్. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ కంప్లీట్ గా ChatGPT ని ఫిల్అప్ చేస్తాను. నేను జస్ట్ ఒక్క సెంటెన్స్ మాత్రమే టైప్ చేసిన. కైండ్లీ ఫిల్అప్ ద డీటెయిల్స్ ఫర్ రియల్ ఎస్టేట్ అండ్ ద టార్గెట్ లొకేషన్ ఈస్ హైదరాబాద్. ఇది ప్లాటా, ఫ్లాట్సా? ఓకే, అది నార్మల్ గా తీసుకొని లగ్జరీ విల్లాస్ అని తీసుకునింది. ప్రీమియం అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. ఈవెన్ ప్లాట్స్ వైజ్ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చి. రైట్, సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ నేను ఏం చేస్తా? సేమ్ డీటెయిల్స్ నేను ఇక్కడ అప్డేట్. ఓకే, సో ఇక్కడ నేను సేమ్ డీటెయిల్స్ జస్ట్ నేను ChatGPT నుంచి కాపీ చేసి ఇక్కడ నేను అప్డేట్ చేసి. క్లియర్? సో ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ ఏం చేయాలి అని అంటే ఈ ప్రాంప్ట్ లో ఈ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాలి, అప్డేట్ చేయాలి కదా. సో ఎంటైర్ ఫస్ట్ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకొని ఇది ఫస్ట్ ప్రాంప్ట్. ఓకే, ఈ డాక్యుమెంట్ లో అప్డేట్ చేసి సో ఇప్పుడు ఈ బిజినెస్ డీటెయిల్స్ అన్ని పైన ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి నేను కాపీ చేసి కింద అప్డేట్ చేస్తాను. ఓకే, ఎక్కడ అప్డేట్ చేస్తున్నా? ఇక్కడ బిజినెస్ ఓవర్ వ్యూ లో అప్డేట్ చేస్తాను. ఇప్పుడు నా ఫస్ట్ ప్రాంప్ట్ రెడీ అయిపోయింది. ఓకే, ఇదే నా ఫస్ట్ ప్రాంప్ట్. ఇదంతా నా ఫస్ట్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ కాపీ చేసి నేను ChatGPTకి ఇస్తాను. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా అంతే. ఇప్పుడు ChatGPT రెస్పాన్స్ ఇచ్చింది ఎస్ అని. అంటే నేను లాస్ట్ లో పెట్టినా, నువ్వు నేను ఇచ్చిన ప్రాంప్ట్ నీకు అర్థం అయ్యిందా లేదా? అర్థమైతే ఎస్ అని చెప్పు అని నేను ChatGPTకి చెప్పిన. ఓకే, యా. నెక్స్ట్ ప్రాంప్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనము సెకండ్ ప్రాంప్ట్ జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ ChatGPTకి. సో ఇట్ టేక్స్ ఒక మేబీ 2-3 minutes టైం పడుతుంది. ఓకే, 2-3 minutes వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ నాకు కోర్ డెమోగ్రాఫిక్స్ ఇచ్చేసి, సో ఒక కస్టమర్ ని నేమ్ కూడా అదే తీసుకొనింది, ఈ రాజేష్ రెడ్డి అని. నేను డీటెయిల్స్ అప్లోడ్ చేయలేదు కదా, ఆటోమేటిక్ గా అదే తీసుకొనింది. ప్రైమరీ అవతార్. ఓకే, సో ఏజ్ 38 years. సో ఇన్ ద సేమ్ వే ఏజ్ రేంజ్ వచ్చి 30 to 48 years రేంజ్ కూడా తీసుకొనింది. ఇప్పుడు ఫ్లాట్, ప్లాట్స్, విల్లాస్ ఇవన్నీ పర్చేస్ చేసేది ఎవరు? ఎలాంటి కస్టమర్? లైక్ కొంచెం ఏజ్ అయ్యి ఇన్కమ్ ఉండే పీపుల్ కదా. నార్మల్ లైక్ 18 years 20 years పీపుల్ తీసుకుంటారా? తీసుకోరు. అఫ్ కోర్స్ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ వీళ్ళు తీసుకుంటారు. బట్
వీళ్ళ ఏజ్ రేంజ్ వచ్చి 30 to 48 ఇయర్స్ వరకు తీసుకోండి. సో అలాగా కోర్ డెమోగ్రఫిక్స్ అన్ని కంప్లీట్ గా తీసేసి అప్డేట్ చేసేసి ఒక ప్రాంప్ట్ కి నేను ఇచ్చిన ప్రాంప్ట్ కి ఇంత రెస్పాన్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి, కంప్లీట్ గా దీన్ని కాపీ చేసి ఏదైతే డాక్యుమెంట్ ఇక్కడ ఉందో ఇక్కడ నేను అప్డేట్ రెస్పాన్స్. ఇన్ ద సేమ్ వే ప్రాంప్ట్ 3 అంటే వాళ్ళ పెయిన్ ప్రాబ్లమ్స్ ఓకే ఇంకా అదర్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాంప్ట్ 3 తో మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే సో ఇక్కడ థర్డ్ ప్రాంప్ట్ కి ఇట్ టేక్స్ అనదర్ 1-2 minutes. ఓకే సో దీనికి నాకు రెస్పాన్స్ అనేది కంప్లీట్ గా ఇస్తుంది. ఒక్కొక్క ప్రాంప్ట్ కి రెస్పాన్స్ ఆల్మోస్ట్ ఒక 4 పేజ్ 5 పేజ్ 10 పేజెస్ వరకు ఉంటుంది. అందుకే నేను సెపరేట్ గా ఈ డాక్యుమెంట్ లో కాపీ పేస్ట్ చేసి సో ఇప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్ కి ఆల్మోస్ట్ నాకు ఎన్ని పేజెస్ ఇచ్చింది, 15 పేజెస్ ఇచ్చింది. ఓకే 15 పేజెస్ సాలిడ్ గా ఇస్తుంది. ఓకే రెస్పాన్స్ అనేది మనకి ChatGPT ఇవన్నీ సాలిడ్ గా ఇస్తుంది. ఇది ఇంకా జనరేట్ చేస్తుంది, చూడండి జనరేట్ చేస్తుంది. ఇక్కడ బ్లాక్ మార్క్ ఉంది అని అంటే బ్లాక్ బటన్ ఉంది అంటే స్టిల్ ఇట్స్ జనరేటింగ్ అని. ఓకే సో ఇట్ టేక్స్ అనదర్ 1-2 minutes టైం. సో ఇక్కడ వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, ఎమోషనల్ పాయింట్స్ ఏంటి, సైకాలజీ ఏంటి, ఎలా థింక్ చేస్తారు, ఓకే A to Z డీటెయిల్స్ మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రతి బిజినెస్ కి వర్క్ అవుతుంది. ఓకే సో ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చేసింది. సో ఇప్పుడు నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డాక్యుమెంట్ లో పెట్టేసుకున్నాను. సో ఇన్ ది సేమ్ వే ప్రాంప్ట్ 4 ఓకే ప్రాంప్ట్ 4 కాపీ చేస్తున్నా. సో ఇన్ ది సేమ్ వే ChatGPT లో పేస్ట్ చేసా. ఇప్పుడు నాకు ప్రాంప్ట్ 4 రిలేటెడ్ ఇస్తుంది. సో ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది అంటే రెస్పాన్స్ ఇవ్వటానికి. ఓకే సో వాళ్ళు ఎలా థింక్ చేస్తారు. ఓకే సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎలా థింక్ చేస్తారు, ఎలా మాట్లాడుతూ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం థింక్ చేస్తూ, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేసేటప్పుడు ఎలా థింక్ చేస్తారు, ఓకే అండ్ మనీ స్పెండ్ చేసేటప్పుడు ఎలా ఉంటారు. అలాంటి లెవెల్లో మనము ICP అనేది బిల్డ్ చేస్తాం. ఇట్ టేక్స్ అనదర్ 2-3 minutes. సో ఈ రెస్పాన్స్ ఇవ్వటం. ఓకే సో ఇది ప్రాంప్ట్. నెక్స్ట్ ఇంకా 2 ప్రాంప్ట్స్ ఉన్నాయి, అది ఇంకొక 5-10 minutes. వన్స్ అదైనాక ఇప్పుడు మనం ఎందుకు ICP అనేది బిల్డ్ చేస్తున్నాము అని అంటే టు బైపాస్ డిజైనర్. ఓకే ప్రతి కంపెనీస్ లలోనూ డిజైనర్స్ ఇమేజ్ జనరేట్ చేయడానికి, మళ్ళీ ప్రతి కంపెనీస్ లలోనూ కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, కాంటెంట్ రైటర్స్. ఆ కాంటెంట్ రైటర్స్ ని డైరెక్ట్ గా మనం బైపాస్ చేస్తాం. ఎందుకంటే నీకు ఇమేజ్ క్రియేట్ చేయడానికి యాజ్ ఎ పర్ఫార్మెన్స్ మార్కెటర్ గా నువ్వు ఐడియాస్ ఇస్తూ ఉండాలి. బట్ ఇది నువ్వు క్రియేట్ చేసినావు అంటే యూ కెన్ క్రియేట్ thousands and thousands of ad images for meta ads and for LinkedIn ads. అంత సాలిడ్ గా మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఓకే సో ఇది ప్రాంప్ట్ 5. ఓకే సో ఇప్పటికి ఆల్మోస్ట్ నాకు డాక్యుమెంట్ ఎన్ని పేజ్ డాక్యుమెంట్ అయింది, 40 pages వచ్చింది. సో ఇంకా 2 ప్రాంప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ ప్రాంప్ట్ 6. వన్స్ ఇది ప్రాంప్ట్ 5 రెస్పాన్స్ నాకు ఇచ్చింది అని అంటే ప్రాంప్ట్ 6 కి మనం మూవ్ అవుదాం. ఇది నేను కంప్లీట్ గా ఫ్రీ టూల్ యూస్ చేస్తున్నా ఫ్రెండ్ ChatGPT. బట్ ఈ ప్రాంప్ట్స్ అన్ని క్రియేట్ చేసింది మేము క్రియేట్ చేసినాం, మాకు కంప్లీట్ గా వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో ఈ ప్రాంప్ట్స్ లెవెల్లో కొన్ని ప్రాంప్ట్స్ మేము స్టూడెంట్స్ కి ఇస్తాము. వన్స్ కోర్స్ బిగిన్ అయినాక యాక్చువల్ కోర్స్ కంప్లీట్ డాక్యుమెంటేషన్ అనేది వాళ్ళకి ప్రతి బిజినెస్ కి వర్క్ అవుతుంది. నువ్వు ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలంటే యూజ్ ICP. ఇప్పుడు నువ్వు ఎంటైర్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే యూజ్ ICP. ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే యూజ్ ICP. ఓకే లేదు అంటే వీడియోస్ నువ్వు స్క్రిప్ట్స్ ఏదైనా జనరేట్ చేయాలి అంటే యూజ్ ICP. ఓకే సో ఇప్పుడు 5th ప్రాంప్ట్ రిలేటెడ్ నాకు ఇచ్చేసింది రెస్పాన్స్, నేను కాపీ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ నేను అప్డేట్ చేసేస్తాను. ఓకే లాస్ట్ ప్రాంప్ట్ ఉంది. సో లాస్ట్ ప్రాంప్ట్ 3D డైమెన్షనల్ అవతార్ అనేది ఇది క్రియేట్ చేస్తుంది. ఓకే సో లాస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. దిస్ టేక్స్ 2-3 minutes. ఓకే వన్స్ ఇది అయిపోయినాక మనము విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ICP ఇమేజ్ కి మెటా యాడ్ కి సాలిడ్ గా వర్క్ అయ్యే ఇమేజ్, నాట్ లైక్ క్యాన్వా టెంప్లెట్స్ తీసుకొని ఓకే దాంట్లో మెసేజ్ చేంజ్ చేయటం అలాంటి ఇమేజెస్. ఓకే మెటా యాడ్స్ లో సాలిడ్ గా వర్క్ అయ్యే ఇమేజెస్ మనము జనరేట్ చేస్తాం. ఓకే నువ్వు డిజైనర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో నువ్వు కంటెంట్ రైటర్ దగ్గర కాంటెంట్ పరంగా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ నీ ఓన్ గా నువ్వు క్రియేట్ చేయగలవు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ICP. ఓకే ఆల్మోస్ట్ ఇంకా 2-3 minutes ఇది ఇంకా రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. లాస్ట్ ప్రాంప్ట్ రెస్పాన్స్. ఓకే సో ఇట్ టేక్స్ 1-2 minutes. అంతలోపు ఎవరన్నా డౌట్ అడిగినారేమో ఒకసారి. సెండ్ మీ డాక్యుమెంట్ సార్, విల్ యూ ప్లీజ్ షేర్ ప్రాంప్ట్స్ ఇన్. కొన్ని నేను ఇవ్వగలుగుతానండి, అన్ని ఇవ్వలేను కదా. ఓకే సో ఇప్పుడు 6th ప్రాంప్ట్ నాకు రెడీ అయింది. ఓకే సో 6th ప్రాంప్ట్ రిలేటెడ్ నేను ఇక్కడ కాపీ అయితే చేసి సో ఆల్మోస్ట్ 82 పేజ్ డాక్యుమెంటేషన్ నాకు వచ్చేసింది. 82 పేజ్. ఇప్పుడు నేను ఏం చేయాలి, సో జస్ట్ ఇక్కడ ICP రియల్ ఎస్టేట్ అని పెట్టుకుంటాను. రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేస్తాను. వర్డ్ డాక్యుమెంట్, PDF, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే నేను PDF లో డౌన్లోడ్ అయితే చేస్తాను. ఓకే సో ఇప్పుడు నాది అవతార్ క్రియేషన్ అయిపోయింది. ప్రాంప్ట్స్ రిలేటెడ్ అవతార్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, AI యాడ్స్ క్రియేట్ చేయాలి. ఓకే దానికి మళ్ళీ డిఫరెంట్ ప్రాంప్ట్స్. ఓకే సో ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎలాంటి కాన్సెప్ట్స్ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే ఒక కాన్సెప్ట్ అంటే యాడ్ ఇమేజ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఓల్డ్ వే వర్సెస్ న్యూ వే అనే యాడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ పాస్ అంటే ప్రాబ్లమ్, హెసిటేషన్, సొల్యూషన్ అన్నట్టు పాస్. ఓకే నెక్స్ట్ us వర్సెస్ them. ఓకే నెక్స్ట్ రిజల్ట్స్ వర్సెస్ టెస్టిమోనియల్, రిజల్ట్స్ ఆర్ టెస్టిమోనియల్. నెక్స్ట్ ప్రోడక్ట్ స్నాప్షాట్
ప్రాంప్ట్స్. నెక్స్ట్ బిగినర్ వర్సెస్ ఎక్స్పర్ట్. ఇన్ ద సేమ్ వే ఫీచర్ ఫోకస్, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇమేజెస్ కొన్ని చూస్తుంటారు కదా, ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ అలా అన్నారు. సో మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్, ఇలా కొన్ని కాన్సెప్ట్స్. దీంట్లో నేను ఒక కాన్సెప్ట్ కి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అన్ని కాన్సెప్ట్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ యాక్చువల్ కోర్స్ లో అన్ని డీటెయిల్డ్ గా ఉంటుంది. సో ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిలేటెడ్ ఈచ్ కాన్సెప్ట్ కి 3 సెపరేట్ ప్రాంప్ట్. మళ్ళీ ఈచ్ కాన్సెప్ట్ ప్రాంప్ట్ 1, ప్రాంప్ట్ 2, ప్రాంప్ట్ 3. ఓకే, సో ఇప్పుడు ప్రాంప్ట్ 1 లో నేను ఏం చెప్తున్నా అంటే యు ఆర్ అన్ ఎలైట్ డైరెక్ట్ రెస్పాన్స్ క్రియేటివ్ స్ట్రాటజిస్ట్. Okay, I am uploading a full 20 to 30 ICP document. It includes deep fears, frustration, pain points, desires, daily life scenarios, limiting beliefs, old ways, new ways, emotional struggles. ఇలా ప్రాంప్ట్ రిలేటెడ్ క్రియేట్ చేసి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఫస్ట్ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని ఇక్కడ నేను అప్డేట్ చేసి, సో డైరెక్ట్ గా ఈ చార్ట్ లో అప్డేట్ చేయను. ఐల్ టేక్ వన్ మోర్ న్యూ చార్ట్. ఇది న్యూ చార్ట్. ఓకే, సో ఇక్కడ నేను ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేను ఇక్కడ అప్లోడ్ చేసి. ఓకే, సో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఐసిపి పీడిఎఫ్ డాక్ కదా. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్ నేను అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఏ యాడ్స్ ఎలా క్రియేట్ చేస్తాం ఇమేజ్. సో ఇప్పుడు ఇది నేను అప్డేట్ చేసిన ప్రాంప్ట్ లో ఐఎమ్ అప్లోడింగ్ 20 to 30 పేజ్ ఐసిపి, ఆల్మోస్ట్ ఒక 80 పేజ్ వరకు ఉంది. ఓకే, లాస్ట్ లో మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది, ఇంకా అదర్ ప్రాంప్ట్స్ అనేది. సో ఇప్పుడు ఇది కాన్సెప్ట్స్ అనేది రెడీ చేస్తాం. ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేసినామో ఆ కాన్సెప్ట్స్. ఇప్పుడు నీకు ఎన్ని ఇమేజెస్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి? 1000. ఎస్, నువ్వు 1000 అని పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి? యూజింగ్ దిస్ ఐసిపి జనరేట్ ఏ ఫుల్ లైబ్రరీ ఆఫ్ 5 to 7, అంటే 5 to 7 కాన్సెప్ట్స్ మాత్రమే జనరేట్ చేయి అని చెప్తున్నాను నేను. ఇక నీకు 1000 కాన్సెప్ట్స్ కావాలి అని అంటే జస్ట్ 5 to 7 అనేది రిమూవ్ చేసి 1000 అని పెట్టు. ఓకే, అప్పుడు నీకు కంప్లీట్ గా 1000 కాన్సెప్ట్స్ ఇస్తుంది. ఇలా కాన్సెప్ట్ 1. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అప్లోడ్ చేసిండే దానికి మంది ఆల్మోస్ట్ అయిపోతుంది, లిమిట్ అయిపోతుంది. చూద్దాం ఎంతవరకు. అది ఫ్రీ వర్జన్ అంటే అలా ఉంటుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ 1, నెక్స్ట్ కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 3 ఇలా ఇచ్చింది. ఓకే, ఈచ్ కాన్సెప్ట్ ఒకసారి చూడు. రీసెర్చ్ రిలేటెడ్ ఉంది, ఇంకొకటి డిసిషన్ క్లారిటీ ఉంది, నెక్స్ట్ ట్రస్ట్ క్రైసిస్ ఉంది, ట్రస్టెడ్ గైడెన్స్ అని ఉంది, లీగల్ ఫియర్ అని ఉంది, పీస్ ఆఫ్ మైండ్ అని ఉంది. ఓకే, లాస్ట్ వీకెండ్స్, ఫ్యామిలీ టైం. అంటే ఒక కస్టమర్ 80 lakhs to 1 crore విల్లా ఆర్ ఫ్లాట్ పర్చేస్ చేయాలి అని అంటే ఎక్కడ కనెక్ట్ అవుతాడో తెలియదు కదా. మనం అనుకుంటాం ఈ ఇమేజ్ పెడితే నీకు లీడ్ అనేది జనరేట్ అవుతుంది మెటా యాడ్స్ లో. అలా ఉండదు. ఇప్పుడు 10 పీపుల్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30-40 పీపుల్ కనెక్ట్ అయినారు కదా, మీరు 20-25 పీపుల్ నాకు కనెక్ట్ అవుతారు. ఓకే, మిగతా వాళ్ళకి నేను నచ్చాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ సైకాలజీ కదా. అందుకనే ఇప్పుడు హీరోలు అనేది ఎందుకు, ఒకరు ప్రభాస్ ఫ్యాన్ ఉంటారు, ఇంకొకరు రవితేజ ఫ్యాన్ ఉంటారు, ఇంకొకరు ఎన్టీఆర్ ఫ్యాన్ ఉంటారు. అందరికి ప్రభాస్ నచ్చుతాడా? అందరికి రవితేజ నచ్చుతాడు, అందరికి చిరంజీవి నచ్చుతాడు. లేదే, ఎక్కడో ఒక పాయింట్ లో వాళ్ళు కనెక్ట్ అయింటారు వాళ్ళకి. అలా అన్నాడు. ఇప్పుడు మనం ఇమేజెస్ ఏవైతే అప్లోడ్ చేస్తామో మెటా యాడ్స్ లో, అక్కడ కొన్ని కాన్సెప్ట్స్ కి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎవరు? ఆ పర్టికులర్ కస్టమర్. 80 to 1 crore, 80 lakhs to 1 crore పే చేసే కస్టమర్ నీకు కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాంప్ట్ నేనేం చేస్తున్నా, ఫస్ట్ ప్రాంప్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాంప్ట్ చాలా జాగ్రత్తగా వినండి. ఏదైతే రెడ్ మార్క్ లో ఇక్కడ అప్డేట్ చేసినానో రెడ్ కలర్ లో, అది నువ్వు రీప్లేస్ చేయొచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఈ ప్రాంప్ట్ 2 లో నేను ఏదైతే రెడ్ మార్క్ లో హైలైట్ చేసినానో యూ కెన్ రీప్లేస్ ఆర్ రిమూవ్. ఓకే, రీప్లేస్ అన్న చేయొచ్చు, రిమూవ్ అన్న చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఈ సెకండ్ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని ఇక్కడ నేను అప్డేట్. సో ఇక్కడ నేను ఏం చేయాలి, సెకండ్ ప్రాంప్ట్ హిట్ చేసే ముందు, ఎంటర్ చేసే ముందు ఐ హావ్ టు రీప్లేస్ ఆర్ రిమూవ్. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటా, సో ఎగ్జాంపుల్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కాన్సెప్ట్ బానే ఉంది. ఓకే, సో దాన్ని నేను కాపీ చేసుకొని ఐ చూస్ దిస్ కాన్సెప్ట్, ఇక్కడ నేను ఆ కాన్సెప్ట్ నేమ్ ని రీప్లేస్ చేశా. ఓకే, నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఇంకా నాకు రెడ్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి, యూ కెన్ యాడ్ కస్టమ్ కలర్స్ హియర్. సో అది నేను రిమూవ్ చేసేస్తా. ఓకే, నాకు అవసరం లేదు. కావాలంటే మళ్ళీ నేను కలర్స్ చేంజ్ చేసుకుంటా, ఇమేజ్ కలర్స్. నెక్స్ట్ రైట్ ద కాపీ ఇయర్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రైట్ ద కాపీ ఇయర్. సో అది కూడా నాకు అవసరం లేదు, అది కూడా నేను రిమూవ్ చేస్తాను. రెడ్ మార్క్ లో ఉండేది మాత్రమే రీప్లేస్ చేయాలి, లేదు అంటే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి నెక్స్ట్. సో సిటిఏ ఏది ఉంటది, విజిట్ సైట్ టుడే అని ఉంది. సో నార్మల్ గా ఈ విల్లా, ఈ ఫ్లాట్స్ రిలేటెడ్, సిటీ అంటే కాల్ టు యాక్షన్ బటన్స్ అన్న. ఓకే, సో ఆ కాల్ టు యాక్షన్ బటన్స్, విజిట్ సైట్ టుడే బానే ఉంది. సో ఇప్పుడు నేను ఎంటర్. ఇది సెకండ్ ప్రాంప్ట్. ఓకే, సో ఇక్కడ మనకు కంప్లీట్ గా ఇమేజ్ అనేది క్రియేట్ చేసి, ఓకే, సో ఎంత సాలిడ్ గా ఇస్తుంది అని అంటే అంత సాలిడ్ గా మనకు ఇస్తుంది. అది కూడా 1:1 రేషియోలో మనకు ఇస్తుంది అన్న. ఓకే, సో కంప్లీట్ డీటెయిల్స్ ఇది చేస్తుంది. ఇట్ టేక్ 1-2 minutes ఆఫ్ టైం. లాస్ట్ ప్రాంప్ట్ లో నేనేం చేస్తా, ఒక ఇమేజ్ క్రియేట్ చేయమని అడుగుతా. ఎవరిని? చాట్‌జిపిటి. సో ఇది కంప్లీట్ గా బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ కదా. ఇది బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ కదా. ఆ కాన్సెప్ట్ తో ఇప్పుడు ఒక కాంటెంట్, ఒక ఇమేజ్ అనేది మనము జనరేట్ అయితే చేయబోతుంది. ఓకే, సో ఇట్ టేక్స్ 1-2 minutes ఆఫ్ టైం. అది ఇంకా జనరేట్ చేస్తుంది.
బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ అలా. ఓకే, వన్స్ అది ఇచ్చినాక మనకు ఇమేజెస్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇది కంప్లీట్ గా ఫ్రీ వర్జన్ యూస్ చేస్తున్నాను, చాట్ జిపిటి, నాట్ పెయిడ్ వర్జన్. పెయిడ్ వర్జన్ యూస్ చేస్తే దట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంటే ఒక ఐసిపి మనం క్రియేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 4-5 hours పడుతుంది. అది ఇంకా చాలా ఇన్ డెప్త్ ఇస్తుంది. సో ఇప్పుడు మనకు ఈ డాక్యుమెంట్ ఎంత ఇచ్చింది, ఆల్మోస్ట్ ఒక 80 pages కదా. ఇన్ ద సేమ్ వే పెయిడ్ వర్జన్ యూస్ చేస్తే మనకు 500 to 800 pages వరకు ఇస్తుంది. చూద్దాం, ఇది జనరేట్ చేస్తుంది, టేక్స్ 1-2 minutes ఆఫ్ టైం. ఓకే, సో ఇమేజ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, సాలిడ్ గా ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ అనలైజ్ చేస్తాం. సో బిఫోర్ అనే కాన్సెప్ట్, ఆఫ్టర్ అనే కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఇమేజ్ చూడండి ఎంత సాలిడ్ గా జనరేట్ చేసింది. ఇక్కడ టైం కూడా వాచ్ కూడా పెట్టేసింది వాళ్ళు. ఓకే, వాచింగ్ అదర్స్ బిల్డ్ వెల్త్ హర్ట్స్ అని. సో ఒక మెసేజ్, డోంట్ ఫర్గెట్. ఓకే, సో ఇక్కడ హౌస్ వార్మింగ్ కంప్లీట్ గా అంటే ఒక పర్సన్ రీల్స్ అనేది చూస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ విజిట్ సైట్ టుడే అనే సిటిఏ మనము అప్డేట్ చేసినాం. ఇప్పుడు ఈ సిటిఏ చేంజ్ చేయాలి అని అంటే మనం చేంజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఆఫ్టర్ స్మార్ట్ డిసిషన్స్ టుడే, వెల్త్ టుమారో. ఇక్కడ పాప, ఓకే, సో వాళ్ళిద్దరు వన్స్ షిఫ్ట్ అయ్యాక అది గేటెడ్ కమ్యూనిటీ లైక్ విల్లా లాగా. సో ఇక్కడ యువర్ వెల్త్ గ్రోయింగ్. సో ఇలాంటి కాన్సెప్ట్ కి మళ్ళీ ఒక ఆరో మార్క్ కూడా, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ బుక్స్ చూడండి, ప్రైజెస్ అప్ అగైన్, మిస్డ్ ఆపర్చునిటీ, రిగ్రెట్, ఇలా కూడా ఇచ్చింది, సాలిడ్ గా ఇచ్చింది. అదే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని నువ్వు డిజైనర్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు, మళ్ళీ కంటెంట్ రైటర్ ని కాంటెంట్ ఎలా ఇవ్వగలుగుతాడు, లేదు కదా. నువ్వు అనుకోవచ్చు సింపుల్ గా ఇంత క్రియేట్ చేయాలన్నా నాకు చాట్ జిపిటి ఇచ్చేస్తుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రాంప్ట్స్ తెలియకోకుండా నువ్వు చాట్ జిపిటికి ఎలా ఇస్తావు, అండ్ ఎన్ని ఐడియాస్ నువ్వు జనరేట్ చేస్తావు. అదే ఇప్పుడు ఐసిపిని పెట్టుకో, 1000 కావాలన్నా 1000 క్రియేట్ చేయి, 10,000 కావాలన్నా 10,000 క్రియేట్ చేయి, 1 lakh ఇమేజెస్ కావాలన్నా 1 lakh ఇమేజెస్ క్రియేట్ చేసుకో. బట్ ఫ్రీ టూల్ నీకు అన్ని క్రియేట్ చేయడానికి వదలదు. సో యూ హావ్ టు పర్చేస్ పెయిడ్ టూల్. ఓకే, చాట్ జిపిటి. సో ఇలా నీకు డీటెయిల్స్ అనేది ఇప్పుడు మళ్ళీ నానో బనానా కూడా ఉంది, కరెక్టా. సో నానో బనానా కూడా ఉంది. ఇప్పుడు దాని రిలేటెడ్ నువ్వు ప్రాంప్ట్ కావాలి అని అంటే తీసుకో చాట్ జిపిటిని, మళ్ళీ మనం అడగచ్చు, గివ్ మీ ద ప్రాంప్ట్ ఫర్ నానో బనానా టు క్రియేట్ సే ఇమేజ్ ఇన్ జెమినై. సో ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ రిలేటెడ్ నువ్వు ఎలా జెమినై ప్రోతో అంటే నానో బనానాతో కమ్యూనికేట్ అవ్వాలి అనే ప్రాంప్ట్ నాకు ఇస్తుంది. అప్పుడు నువ్వు కంపేర్ చేసుకోవచ్చు. అంటే నువ్వు నానో బనానా యూస్ చేయాలన్నా చాట్ జిపిటి యూస్ చేయాలి. బట్ ఐసిపి క్రియేషన్ మాత్రము చాట్ జిపిటి, లేదంటే జెమినీ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే నువ్వు క్లౌడ్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రీ వర్జన్ అయిపోయింది. సో దిస్ ద ప్రాబ్లమ్ విత్ ఫ్రీ వర్జన్. సో ఇక్కడ యూ హావ్ రీచ్డ్ ద ఫ్రీ లిమిట్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ న్యూ చాట్ అనేది తీసుకోవాలి, బట్ నాకు ప్రాంప్ట్ ఇచ్చేసింది. సో ఇప్పుడు నేను సేమ్ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటా. ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని నానో బనానాలో క్రియేట్ చేయాలి. ఓకే, మీ అది కూడా చూసి. సో లెట్ మీ ఓపెన్ నానో బనానా. సో ఇక్కడ జెమినీ నాకు యాక్సెస్ ఉంది దీంట్లో. ఓకే, సో ఇక్కడ నేను క్రియేట్ ఇమేజ్ అని అప్డేట్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే చాట్ జిపిటి నాకు యాడ్ ఇచ్చిందో, చాట్ జిపిటి ప్రాంప్ట్ ఇచ్చిందో ఆ ప్రాంప్ట్ నేను ఇక్కడ పేస్ట్ చేసి. సో ఇది నాకు 1-2 minutes టైం, టేక్స్ 1-2 minutes ఆఫ్ టైం. ఇప్పుడు నాకు కంప్లీట్ గా నానో బనానాలో ఎలా ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనేది నాకు ఇస్తుంది. సి ఆల్మోస్ట్ ఓకే, ఓకే చాట్ జిపిటి. ఓకే, ఈ పక్క కూడా కొంచెం బానే ఉంది, ఇది ఆఫ్టర్ కూడా కొంచెం బానే ఉంది. ఓకే, సో ఇక్కడ ఫ్రంట్ లో ఇక్కడ వచ్చింది. ఓకే, సో బుక్స్ అన్ని కింద ఉన్నాయి, ఆల్మోస్ట్ ఓకే. ఇక్కడ సోఫా. ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకో, నువ్వు చాట్ జిపిటిలో ఇమేజ్ కావాలన్నా నానో బనానాలో ఇమేజ్ కావాలన్నా, దాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేసుకో. ఇలా నువ్వు ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ నాకు ఎన్ని కాన్సెప్ట్స్ ఇచ్చింది. ఇక్కడ ఒక్క ప్రాంప్ట్ కి, ఒక కాన్సెప్ట్ కి నాకు నేను అడిగితే 5 to 7 కాన్సెప్ట్స్ అడిగా. ఇక్కడ 5 to 7 నాకు ఆల్మోస్ట్ 7 కాన్సెప్ట్స్ ఇచ్చింది. ఇన్ ద సేమ్ వే నాకు 100 కాన్సెప్ట్స్ కావాలి అని అంటే 100 కాన్సెప్ట్స్ ఇస్తుంది బేస్డ్ ఆన్ దిస్ ఐసి. ఓకే, సాలిడ్ గా ఇచ్చింది ఇమేజ్. సాలిడ్ అంటే సాలిడ్ గా ఇచ్చింది, చాలా బాగా. చాట్ జిపిటి బాగా ఇచ్చింది, అండ్ ఆల్సో నానో బనానా కూడా బాగా. ఓకే, సో ఇది ఒక ఐసి. ఇప్పుడు నువ్వు ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయాలనుకో, నా ఐసిపి డాక్యుమెంట్ ఉంది, బేస్డ్ ఆన్ దిస్ కైండ్లీ క్రియేట్ ల్యాండింగ్ పేజ్, అంతే. బేస్డ్ ఆన్ దిస్ ఐసి అలా ఇచ్చినావు అంటే నువ్వు పెద్ద ప్రాంప్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పెద్ద బిగ్ పేజ్ వైజ్ ప్రాంప్ట్స్ ఇచ్చి నువ్వు ఐసిపి అనేది క్రియేట్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు వీడియోస్ కి, ఈ ఇన్స్టాగ్రామ్ కి, యూట్యూబ్ కి రీల్స్ స్క్రిప్ట్ కావాలనుకో, జస్ట్ అడుగు, ఇచ్చేస్తుంది, స్క్రిప్ట్స్ ఇస్తుంది. ఓకే, ఆ స్క్రిప్ట్స్ 10 మందికి కనెక్ట్ అవుతుంది. అలాంటి కాంటెంట్ నీకు వర్క్ అవుతుంది. ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, ఉన్న ప్రాబ్లమ్స్, కామన్ ప్రాబ్లమ్స్ తోనే వాళ్ళు వీడియోస్ అనేది, రిలేటబుల్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, సో అలాంటి కాన్సెప్ట్స్ ఇవి అన్న, బిఫోర్ ఆఫ్టర్, ఓల్డ్ వే వర్సెస్ న్యూ వే, ఇలా 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈచ్ కాన్సెప్ట్ లోనూ 3 ప్రాంప్ట్స్ ఉంటాయి. ఓకే, బట్ ఇది ఫ్రీ సెషన్ కాబట్టి నేను 1 ప్రాంప్ట్ మాత్రమే, ఒక కాన్సెప్ట్ మాత్రమే చూపిస్తున్నాను. ఓకే, అన్ని కాన్సెప్ట్స్ నేను చూపించాను. క్లియర్? నౌ లెట్స్ మూవ్ టు అనదర్ టాపిక్. ఆ టాపిక్ ఏంటి అంటే గూగుల్ యాడ్ స్ట్రక్చర్. ఎవరో క్వశ్చన్ అడిగినట్టున్నారు. చాట్ జిపిటి వర్క్ బేస్డ్ ఆన్ బిహేవియర్, ఇస్ దిస్ రెస్పాన్స్ గివెన్ టు ప్రాంప్ట్స్ రెస్పాన్స్? అలా ఏమి ఉండదండి. ఓకే, సో ఒక్కొక్క
ప్రాంప్ట్ ఒక్కొక్క పరంగా అంటే ఒక్కొక్క టూల్ ఒక్కొక్క పరంగా నీకు ఇస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బేస్డ్ ఆన్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక చాలా డేస్ నుంచి ChatGPT ఫ్రీ వర్జన్ యూస్ చేస్తున్నా. వన్స్ క్లౌడ్ ఎప్పుడైతే వచ్చిందో నేను క్లౌడ్ కి షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు నీకు ఒక రకంగా ఇస్తుంది, నాకు ఒక రకంగా ఇస్తుంది అనేది ఉండదు. నీకు ప్రాంప్ట్ ఎలా ఉంటుందో, నువ్వు ప్రాంప్ట్స్ ఎలా ఇస్తావు దాని ప్రకారంగా ఇస్తావు. ఇప్పుడు నువ్వు ప్రాంప్ట్స్ లో నువ్వు చేంజ్ చేసినావా, ఈ బిజినెస్ మోడల్ పైన ఈ డీటెయిల్స్ నువ్వు ఫిల్అప్ చేస్తావు కదా, దీని పరంగా ఇస్తావు. ఓకే, బట్ సాలిడ్ గా నీకు ఇస్తుంది. ఇప్పుడు గూగుల్ యాడ్ స్ట్రక్చర్ డిస్కస్. ఓకే, అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిండే దాని ప్రకారం ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్క యాడ్ అకౌంట్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఆన్ హై లెవెల్ లో మీకు చూపిస్తాను చూడండి. క్యాంపెయిన్ అని ఒకటి. ఓకే, క్యాంపెయిన్ లోపు ఏముంటాయి, యాడ్ గ్రూప్. ఓకే, అంటే యాడ్ గ్రూప్ 1, యాడ్ గ్రూప్ 2, యాడ్ గ్రూప్ 2, ఇన్ ద సేమ్ వే యాడ్ గ్రూప్ 3, ఇన్ ద సేమ్ వే యాడ్ గ్రూప్ 4. ఇలా ఉంటుంది. నీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఎన్ని క్రియేట్ చేయొచ్చు? చెయ్యి, ఒక 20,000-30,000 వరకు చెయ్యి. ఆ లిమిట్ ఉంటుంది. ఓకే, ఆ లిమిట్ అయిపోతే నువ్వు మళ్ళీ ఏం చేయాలి అంటే గూగుల్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు మళ్ళీ API ఇస్తారు, కనెక్టర్ ఇస్తారు. అప్పుడు నీ అకౌంట్ మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యి 20,000 అన్ని నువ్వు క్రియేట్ చేయాలంటే నువ్వు సాలిడ్ గా వచ్చు. ఓకే, సో అన్ని లిమిట్ కొంతమందికి చెప్తున్నాను. సో యాడ్ గ్రూప్ 1 అలాగే నువ్వు ఎక్సెట్రా. ఓకే, ఇది ఒక క్యాంపెయిన్ లో ఉన్న డీటెయిల్, రైట్? సో ఇప్పుడు క్యాంపెయిన్. నెక్స్ట్ యాడ్ గ్రూప్ లోపు ఏముంటాయి? యాడ్ గ్రూప్ లోపు కీవర్డ్. నేను ఇప్పుడు షార్ట్ గా ఏం చేస్తాను అంటే కీవర్డ్ 1. ఓకే, ఇన్ ద సేమ్ వే కీవర్డ్ 2, కీవర్డ్ 3, ఇది ఎక్సెట్రా. ఓకే, సో ఇన్ ద సేమ్ వే యాడ్ గ్రూప్ 2 లో కూడా కీవర్డ్స్ 1, 2, 3 అలా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే యాడ్ గ్రూప్ 3, యాడ్ గ్రూప్ 4 ఎక్సెట్రా. ఓకే, సో ఇప్పుడు కీవర్డ్ ట్రిగర్ అయితే నీకేం రావాలి? యాడ్ రావాలి. ఇక్కడ నీకు యాడ్ 1, యాడ్ 2, యాడ్ 3 అని 3 యాడ్స్ మనము అప్డేట్. ఇన్ ద సేమ్ వే అదర్స్ కూడా యాడ్ గ్రూప్ 2, 3, 4, 5. ఓకే, సో జస్ట్ సెకండ్ ఇలా. ఓకే, సో ఇప్పుడు ఈ యాడ్ ఏమంటాము అంటే నువ్వు 3 యాడ్స్ సర్చ్ యాడ్స్ లో క్రియేట్ చేసి ఆ యాడ్ ఏంటి అంటే RSA అంటే RSA అంటే రెస్పాన్సివ్ సర్చ్ యాడ్. రెస్పాన్సివ్. ఓకే, రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ RSA అని. ఓకే, సో వన్స్ ఈ యాడ్ 1, 2, 3 నీకు బ్యూటిఫుల్ గా కనపడాలి అని అంటే గూగుల్లో అసెట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఆ అసెట్స్ ఎన్ని ఉంటాయి? ఆల్మోస్ట్ 15 అసెట్స్ వరకు ఉంటాయి. బ్యూటిఫుల్ గా కనపడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ ఇంటికి ఇంకా కొంచెము లుక్ అందం రావాలంటే ఏం చేస్తాం? ముందర కొన్ని ప్లాంట్స్ గార్డెన్ లాగా రెడీ చేస్తే అప్పుడు బ్యూటిఫుల్ గా కనపడుతుంది మీ ఇల్లు. ఓకే, ముందర కావచ్చు, లేదంటే ఇంటి లోపల కావచ్చు, అవి ఇవి అన్ని పెట్టుకున్నారంటే కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలా నువ్వు యాడ్ ఎప్పుడైతే గూగుల్ యాడ్స్ లో రన్ చేయాలి అనుకుంటావో నీ యాడ్ అనేది బ్యూటిఫుల్ గా కనపడాలి. అందుకనే గూగుల్ యాడ్స్ వాళ్ళు అసెట్స్ అని ఇస్తారు. అవి డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి. లొకేషన్ అంట, ప్రైస్ అంట, ప్రమోషన్ అంట, ఇమేజ్ అంట, డిస్క్రిప్షన్స్, ఇలా చాలా వరకు 15 వరకు అసెట్స్ అనేది ఏ బిజినెస్ కి తగ్గట్టుగా అలాంటి బిజినెస్ కి నువ్వు అలాంటి అసెట్స్ అనేది క్రియేట్ చేయగలవు. ఓకే, ఈ యాడ్ లో మళ్ళీ నీకు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అంటే హెడ్ లైన్ ఇవన్నీ ఉంటాయి. 15 హెడ్ లైన్స్ ఉంది. 15 హెడ్ లైన్ అండ్ ఆల్సో ఈచ్ హెడ్ లైన్ క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. నువ్వు పేరాలు పెట్టకూడదు. ఓకే, అందుకని గూగుల్ యాడ్స్ కూడా అలా అలౌ చేయలేదు. మనం ఏం చేస్తాము అంటే దానికి లిమిట్ 30 క్యారెక్టర్స్ ఒక హెడ్ లైన్. ఇన్ ద సేమ్ వే అదర్ హెడ్ లైన్స్ కి అలాగా హెడ్ లైన్ 1, హెడ్ లైన్ 2, హెడ్ లైన్ 3 అలాగా 15 హెడ్ లైన్స్ ఉంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ అని ఇగ్నోర్ చేస్తుంది. డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ ఎన్ని ఉంటాయి? 4 డిస్క్రిప్షన్. ఈచ్ డిస్క్రిప్షన్ 90 క్యారెక్టర్స్ లిమిట్ ఉంటుంది. ఓకే, ఈచ్ డిస్క్రిప్షన్. ఇంటర్వ్యూస్ వల్ల అవన్నీ అడుగుతూ ఉంటారు HR వాళ్ళు. ఓకే, ఆ హెడ్ లైన్ క్యారెక్టర్ లిమిట్ ఎంత, డిస్క్రిప్షన్ క్యారెక్టర్ లిమిట్ ఎంత చెప్పండి. ఓకే, అంటే ఇక్కడ యాడ్ అనేది బిల్డ్ చేస్తుంది. సో నెక్స్ట్ డిస్ప్లే URL ఆర్ పాత్ అని. సో ఇక్కడ 2 ఉంటాయి. అవి 2 ఉంటాయి. సో ఈచ్ డిస్ప్లే పాత్ కి క్యారెక్టర్ లిమిట్ ఎంత? 15 క్యారెక్టర్. అది ఎక్సీడ్ అయితే నీకు ఎర్రర్ వస్తుంది, నువ్వు యాడ్ క్రియేట్ చేయలేవు అంతే. ఓకే, సో ఇప్పుడు మనకు లిఫ్ట్ లో 4 పీపుల్ వెళ్ళాలి అని నోట్ చేసి పెట్టింటారు. 10 మంది వెళ్తే అది అలౌ చేస్తుంది, స్టాప్ అవుతుంది, ఫోన్ కూడా పోదు లిఫ్ట్ అలా అన్నట్టు. సో గూగుల్ యాడ్స్ ఏం చేస్తున్నాడు అంటే హెడ్ లైన్స్ అని 15 దాంట్లో క్యారెక్టర్ లిమిట్ పెట్టినాడు. ఓకే, సో అలాగే అసెట్స్ కూడా దానికి తగ్గట్టుగా క్యారెక్టర్ లిమిట్స్ ఉంటాయి. ఓకే, సైట్ లింక్స్ అంటాం, అక్కడ 25 క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ 15 అసెట్స్ వరకు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము యాడ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇది క్యాంపెయిన్ 1. ఇన్ ద సేమ్ వే నువ్వు మల్టిపుల్ క్యాంపెయిన్స్ చేయాలి అనుకో, సేమ్ ప్రాసెస్. జస్ట్ ఇప్పుడు కాపీ చేసుకో, ఇదంతా కాపీ చేసుకొని మల్టిపుల్ క్యాంపెయిన్స్, ఇది క్యాంపెయిన్ 2 అంతే. ఓకే, ఇప్పుడు నువ్వు థర్డ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలంటే సేమ్, బట్ దానికి తగ్గట్టుగా నువ్వు దాని లోపల కీవర్డ్స్ కావచ్చు, యాడ్ గ్రూప్స్ కావచ్చు, డిఫరెంట్ గా నువ్వు అప్లోడ్ అయితే చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది క్యాంపెయిన్ స్ట్రక్చర్. ఇక్కడ క్లయింట్ యాడ్ అకౌంట్ ఒకటి చూస్. క్లయింట్ యాడ్. ఓకే, లెట్ మీ ఓపెన్ క్లయింట్ యాడ్ అకౌంట్, గూగుల్ యాడ్ లాగిన్. సో వాటిలో కొన్ని క్లయింట్స్ క్యాంపెయిన్స్ నేను చూపిస్తాను. సో ఐ విల్ టేక్ USA క్లయింట్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకా బిడ్డింగ్ స్ట్రాటజీస్ అవి ఇవి అన్ని చాలా ఉంటాయి. ఓకే, అవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేయను, జస్ట్ ఒక స్ట్రక్చర్ ప్రకారంగా మీకు చూపిస్తున్నాను. ఓకే, బట్ ఫుల్ కోర్స్ లో A to Z సో ఇక్కడ క్యాంపెయిన్ 1 ఈ యాడ్ స్ట్రక్చర్ ప్రకారము క్యాంపెయిన్ 1, క్యాంపెయిన్
క్యాంపెయిన్ 2. ఇన్ ద సేమ్ వే నాకు క్యాంపెయిన్ 1, క్యాంపెయిన్ 2 క్లియర్. ఇప్పుడు క్యాంపెయిన్ లోపల ఏముండాలి, యాడ్ గ్రూప్స్ ఉండాలి, కరెక్టా? ఇప్పుడు క్యాంపెయిన్ లోపల నేను క్లిక్ చేయాలి, నేను క్లిక్ చేసి ఇది ఈ రోజు డేటా చూపిస్తుంది. సో ఎస్టర్డే డేటా పెట్టినాం. అమెరికా క్లయింట్ కాబట్టి మనకు వాళ్ళకు 24 hours డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎస్టర్డే స్పెండ్ అయింది అకౌంట్. సో ఇక్కడ ఏమున్నాయి, యాడ్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 28 ఉన్నాయి. ఓకే, 28 అదే కదా ఉండేది యాడ్ గ్రూప్స్. యాడ్ గ్రూప్ లోపల ఏముండాలి, కీవర్డ్ ఉండాలి, కరెక్టా? మళ్ళీ దాని లోపలికి వెళ్ళి క్లిక్ చేయాలి, కీవర్డ్ ఉందా? ఓకే, అప్పుడే మ్యాచ్ టైప్స్ చెప్పినా కదా నీకుండేది. ఎలాంటి మ్యాచ్ టైప్ లో నేను యాడ్ చేసిన, ఫ్రేజ్ మ్యాచ్ లో యాడ్ చేసిన, ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్ అని కనపడుతుంది. సో ఇప్పుడు ఈ కీవర్డ్ 1 2 3 4 5 మీరు పెట్టుకోవచ్చు. బట్ నేనేంటి అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ నేను యూస్ చేస్తాను కాబట్టి ఆ స్ట్రాటజీలో ఒక స్ట్రాటజీ ఇది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఎవరైతే ఆ కీవర్డ్ ట్రిగర్ అంటే టైప్ చేస్తారో గూగుల్లో, అప్పుడు వాళ్ళకి ఏం కనపడాలి, యాడ్ కనపడాలి, కరెక్టా? ఆ యాడ్ అనేది నీకు ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ కి యాడ్ కనపడేది ఒకటి. సో దీంట్లో నువ్వు ఎన్ని యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, 3 యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ 1, యాడ్ 2, యాడ్ 3. సో ఇన్ ద సేమ్ వే నేను ఒక యాడే క్రియేట్ చేసిన, అది కూడా RSA రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్. ఇంకా 2 యాడ్స్ నేను క్రియేట్ చేయాలి అని అంటే ఎస్ ఐ కెన్ క్రియేట్ రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్. అలా 3 యాడ్స్ క్రియేట్ చేయి. ఇది డైరెక్ట్ క్లయింట్ యాడ్ అకౌంట్, ఓకే, నాట్ డమ్మీ యాడ్ అకౌంట్. ఓకే, ఆల్మోస్ట్ లాక్స్ లో స్పెండ్ అవుతుంది, అవంతా మేమే మేనేజ్ చేస్తున్నాం. సో ఇలాగా నువ్వు గూగుల్ యాడ్ స్ట్రక్చర్ అనేది చేస్తావు. ఇన్ ది సేమ్ వే నీకు అసెట్స్ ఉంటాయి. ఓకే, అసెట్స్. సో ఆ అసెట్స్ కూడా నీకు అకౌంట్ లో లింక్ అయింది. ఓకే, సో లింక్ అయింది. సో ఇవన్నీ అసెట్స్ అన్నా నీకు ఏమని చెప్పినా 15 అసెట్స్ అని చెప్పినా కదా, ఆ 15 అసెట్స్ లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇమేజ్, బిజినెస్ నేమ్, బిజినెస్ లోగో, సైట్ లింక్, ఓకే, డిస్క్లైమర్, కాల్ అవుట్, స్ట్రక్చర్, స్నిప్పెట్స్, ఇవన్నీ అసెట్. అంటే నీ యాడ్ బ్యూటిఫుల్ గా కనపడాలి అంటే నువ్వు అసెట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఇది ఒక సర్చ్ క్యాంపెయిన్ స్ట్రక్చర్. సర్చ్ క్యాంపెయిన్ స్ట్రక్చర్. ఓకే, దీంట్లో ఇంకా డిఫరెంట్ డీటెయిల్స్ వస్తాయి, లైక్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అంట, ఎలాంటి బిడ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. నువ్వు ఆ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేది ఒక్కొక్కటిగా అప్లై చేసి, ఓకే, దీంట్లో కోడింగ్ అవి ఇవి అని ఏమే కానీ ఉండదు. అడ్వాన్స్ లెవెల్లో ఇంకా స్క్రిప్ట్స్ కొన్ని వస్తాయి. స్క్రిప్ట్స్ ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసి పెట్టినాము, నీకు ఆటోమేషన్ అనేది గూగుల్ యాడ్స్. ఓకే, ఆ లెవెల్లో ఉంటుంది. ఇది ఒక యాడ్ స్ట్రక్చర్, ఒక క్యాంపెయిన్. ఇన్ ద సేమ్ వే ఇంకో క్యాంపెయిన్ కూడా ఉంది ఈ యాడ్ అకౌంట్. ఓకే, సో ఓవరాల్ గా చూస్తే 2 క్యాంపెయిన్స్ ఉన్నాయి. ఆ 2 క్యాంపెయిన్స్ ఇవి అన్న. సో అదే స్ట్రక్చర్ లో 2 క్యాంపెయిన్. నువ్వు థర్డ్ వన్ క్రియేట్ చేసుకున్నా చెయ్యి, బట్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. ఓకే, ఈ గ్రూపింగ్ కూడా ప్రాపర్ గా నువ్వు చేసుకోవాలి. యాడ్ గ్రూప్స్ గ్రూపింగ్ కూడా ప్రాపర్ గా చేసి నువ్వు ఈ హెడ్ లైన్స్ ఇవన్నీ విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT లేదంటే విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ క్రియేట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ సమ్ టైమ్స్ అది మిస్టేక్ చేస్తుంది, సమ్ టైమ్స్ నీకు బాగానే ఇస్తుంది. అవి డీటెయిల్స్ తీసుకొని దాన్ని బట్టి నువ్వు అప్డేట్ అనేది, రివ్యూ అనేది నువ్వు చేసి అప్డేట్ చేసి నువ్వు ప్రతి డేటా ట్రై టు మెయింటైన్ ఇన్ ఎక్సెల్ షీట్. ఎందుకంటే నీ మేనేజర్ కావచ్చు, నీ CEO కావచ్చు, లేదంటే నీ టీమ్ లీడర్ కావచ్చు, లేదంటే నీ క్లయింట్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి అన్నప్పుడు నువ్వు డైరెక్ట్ గా అకౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి అర్థం కాదు కదా. ఎందుకంటే దే ఆర్ నాట్ పర్ఫార్మెన్స్ మార్కెటర్, నువ్వు పర్ఫార్మెన్స్ మార్కెటర్ కాబట్టి ఒక ఎక్సెల్ షీట్ లో నువ్వు మెయింటైన్ చేస్తే ఆ ఎక్సెల్ షీట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి అప్రూవల్ అప్పుడు తీసుకో. ఓకే, ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి కొన్ని ఇన్పుట్స్ అనేది నీకు వస్తూ ఉంటాయి. ఓకే, నీ సైడ్ వన్స్ అప్రూవల్ వచ్చినాక దెన్ స్ట్రైట్ అవే ఇంప్లిమెంటేషన్ అనేది గూగుల్ యాడ్స్ లో చేసేస్తాం. ఓకే, అకౌంట్ క్రియేషన్ టేక్స్ ఓన్లీ 5-10 minutes అంతే. అది కూడా నువ్వు ఫ్రీగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు గూగుల్ యాడ్స్ లో. బట్ నీకు ఈ డేటా అంతా రావాలి అని అంటే నువ్వు మనీ అనేది అంటే క్లయింట్ పెట్టుకుంటావు అమౌంట్. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ KPIs, యావరేజ్ కాస్ట్ అంట, ఇంటరాక్షన్ రేట్ అంట, ఇంటరాక్షన్స్ అంట, ఓకే, కాస్ట్, CTR, యావరేజ్ CPC, ఇన్వాలిడ్ క్లిక్స్, బిడ్డింగ్ స్ట్రాటజీ, ఇవన్నీ KPIs నథింగ్ బట్ ఏంటి KPIs అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఓకే, సో నువ్వు ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ నే ఇంప్రూవ్ చేసేది అదే పర్ఫార్మెన్స్ మార్కెటర్ చేయగలిగే జాబ్ అన్న. అందుకనే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది. డైరెక్ట్ బిజినెస్ పైన రెవెన్యూ అయితే ఉంటుంది, నువ్వు డైరెక్ట్ గా కంపెనీకి రెవెన్యూ తెస్తావు త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది ఒక గూగుల్ యాడ్ స్ట్రక్చర్. నీ కంప్లీట్ మళ్ళీ డేటా అంతా ట్రాక్ అవుతూ ఉంటుంది. అవన్నీ ఎలా ట్రాక్ అవుతాయి ఏంటి అనేది టుమారో సెషన్ లో నేను చెప్తాను. ఓకే.